ఇప్పుడు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో ఉన్నారు. ఇప్పుడు నిన్న మొన్న ఇటు ఏపీ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి దిగిన ఫోటోలు బయటకు వచ్చిన పరిస్థితి. ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు అడుగుజాడలోనే రేవంత్ నడుస్తున్నాడు అనేది బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. ఆ ఫోటోల గురించి మీరు కామెంట్ ఏంటి? కాదు, ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఉన్నది లేనిది ఎవరు బీఆర్ఎస్ నాయకులు అంటే ఎక్కువ భాగం హరీష్ రావు గారు, కేటీఆర్ గారు గుడ్డు మీద వెంట్రుకలు వెళ్ళినట్టు ఏదో ఒకటి ప్రతిరోజు విమర్శించుతుండాల్సిందే. ఇప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు, ఇద్దరు తెలుగు ప్రజలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, ఒకరు తెలంగాణ నుంచి, ఒకరు ఆంధ్రప్రదేశ్ నుంచి. ఫ్లైట్లు వెళ్ళేటప్పుడు ఎక్కడైనా కలిసి వాళ్ళు దిగిండొచ్చు, దానికి ఏముంది. ఎయిర్పోర్ట్లో వచ్చిన తర్వాత లాంజ్కి తీసుకువెళ్ళి కూర్చోబెడతారు. ముఖ్యమంత్రులు కాబట్టి లాంజ్లో కూర్చోబెట్టి తర్వాత లగేజ్ అంతా వచ్చి లగేజ్ని తీసుకొచ్చి సమీకరించిన తర్వాతనే వాళ్ళని రమ్మని ప్రోటోకాల్ వాళ్ళు తీసుకుపోతారు. అది అటువంటిప్పుడు ఆ సమయంలో వాళ్ళు లాంజ్లో కూర్చోండొచ్చు ఇద్దరు. లాంజ్ అనేది ఒకటే ఉంటుంది కదా. తెలంగాణ ముఖ్యమంత్రికి ఒక లాంజ్ పెట్టరు, ఏపీ ముఖ్యమంత్రికి ఒక లాంజ్ పెట్టరు. ఆ లాంజ్లోనే మంత్రులు కూడా అక్కడి నుంచి శ్రీధర్ బాబు వచ్చినారు, శ్రీధర్ బాబు కూడా ఉన్నారు ఆ లాంజ్లోనే. తర్వాత ఇక్కడి నుంచి లోకేష్, ఇంకా రామ్మోహన్ నాయుడు, వీళ్ళు కూడా అదే లాంజ్లో ఉన్నారు. వాళ్ళందరూ ఉన్నారు. ఫోటో అయితే వాళ్ళు తీసి పంపించినారు. దాని మీద గురువు గారి ఆదేశాల మేరకు తొత్తుగా పనిచేస్తున్నారు అనేది మోకాల్లో తెలివి అంటారు దాన్ని. దాని మీద ఏం కామెంట్ చేస్తాం. అది ఒక నైసిటీ. ఆ నైసిటీని పట్టుకొని వాళ్ళు విమర్శ చేస్తున్నారంటే అది మోకాల్లో తెలివి అనుకోవాల్సిందే అంట. ఇప్పుడు నిన్న మొన్నటి దాకా తెలంగాణ కూడా పెట్టుబడులు వస్తాయని చెప్తున్నారు. సీఎం ఏమో దావోస్ పర్యటనకి వెళ్ళారు. సో పెట్టుబడులు అంటున్నారు. మరి ఎంత పెట్టుబడులు తీసుకొస్తారు ఏంటి, ఆ పైసలు ఎక్కడున్నాయి, ఎక్కడికి వెళ్తున్నాయి అనేది చర్చ. ఏమంటారు? పెట్టుబడులు చెప్తుంది కదా, ఎంఓఎల్ చేసుకుంటానే ఇన్ని కోట్లకు పెట్టుబడి పెడతామని ఎంఓఎల్ చేసుకుంటారు. అవన్నీ వస్తాయని నేను చెప్పడం లేదు కదా. అది ఆంధ్రకైనా అదే అన్వయిస్తుంది, తెలంగాణకైనా అన్వయిస్తుంది, ఇతర రాష్ట్రాలకైనా అదే అన్వయిస్తుంది. ఈ ఎంఓఎల్ చేసుకుంటారు. నేను అందుకే వీళ్ళను 5 స్టార్ బిచ్చగాళ్ళు అంటాను. ఈ రాజకీయ పార్టీలో జనరల్గా ఈ పారిశ్రామికవేత్తలు ఇటువంటి సదస్సులకు పోతారు. 5 స్టార్ ఇవన్నీ వసతులన్నీ చూసుకుంటారు. చూసుకున్నాక ఏదో ఎంఓఎల్ చేస్తారు, వచ్చేస్తారు. అవి అమలు చేయాలని మాత్రం ఎక్కడా లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము గ్రామసభ నిర్వహిస్తుంది. గ్రామసభలో మాత్రం బాగా వ్యతిరేకత కూడగొంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇస్తామన్న రైతు బంధు కానీ, రైతు భరోసా కానీ, ఇందులో ఇల్లు కానీ, అదేవిధంగా తుల బంగారం కానీ ఎక్కడ అని చెప్పేసి అధికారులను నిలదీస్తున్నారు. ఇది ప్రజల్లోకి పోతారు. ఇళ్ళకు వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పుడు ఇండ్లకు వెళ్తున్నారు. ఇండ్లకు వెళ్ళి అక్కడ గ్రామాలకు వెళ్ళి గ్రామ సభలు నిర్వహించి వాళ్ళ అప్లికేషన్లు తీసుకొని వాటిలో లబ్ధిదారులను ఎంపిక చేసి గ్రామ సభల్లో ప్రకటిస్తామని పోయి చేస్తున్నారు. చేసినప్పుడు 10 రకాల వ్యక్తులు వస్తుంటారు. అందులో బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఉంటారు కదా. కావాల్సి ఎక్కడో చోట ఇటువంటి జరుగుతుండొచ్చు. జరిగిన దానివల్ల మిగతా లబ్ధిదారులు అంతా కోపగించుకుంటారని ఇస్తామని చెప్తున్నారు కదా. రైతు భరోసా ఇస్తామని చెప్తున్నారు. ఇండ్ల కోసము లబ్ధిదారుల ఎంపికకు వివరాలు సేకరిస్తున్నారు. ఇవన్నీ చేస్తున్నారు కదా. వీళ్ళు అప్పులు చేసినారు. ఈ అప్పులు చేసి అప్పులకు సంబంధించి వడ్డీలు కంతులే దాదాపు 44,000 కోట్ల రూపాయలు పే చేయాల్సింది వస్తుంది. వస్తున్నది 1,30,000 కోట్లే ఆదాయము. 1,30,000 కోట్లలో 44,000 కోట్లు దీనికి పోతే జీతాలు, పెన్షన్స్ అయిపోవాలా. పోయినాక డబ్బులు తక్కువ వస్తున్నాయి. ఆ డబ్బులు సమకూర్చుకోవాలా, చేయాల్సింది ఉంటుంది. ఇది టైం పడుతుంది. రేపు పొద్దున్నే కావాలంటే కాదు. కాకపోతే ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు గత గ్రామాల్లో కానీ, నియోజకవర్గాల్లో కానీ, ఇక్కడ హైదరాబాద్లో కానీ పార్టీని, కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలని ఇటువంటివన్నీ ఇస్తున్నారు. సంవత్సరం కాకముందే ఒకటి అమలు చేస్తూ వస్తున్నారు కదా. వచ్చినప్పుడు మాట్లాడుతున్నారు అంటే తొందరపాటు ఎక్కువ విమర్శలు చేయాలని చేస్తున్నారు.